ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అభిషేకం ఎందుకు చేయాలనేది తెలుసుకుందాం. అభిషేకం చేయటం వల్ల ఏం కలుగుతుందో తెలుసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే తిరుచానూరు అధిష్టాన దేవత శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని వీక్షిస్తూ నేను చెప్పే ఈ విషయాన్ని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి అభిషేకం ఎందుకు చేయాలి అంటే కనుక అభిషేకం అనేది స్వామికే కాదు అమ్మవారికైనా కానీ ఎవరికైనా ఎందుకు చేయాలంటే కనుక అయితే చాలామంది ఏమంటారంటే నాస్తికులు ఆ లీటర్ల పాలు లీటర్ల పెరుగు అవన్నీ కూడా వేస్ట్ చేస్తున్నారని అంటారు. అంటే వాళ్ళు మూర్ఖత్వం అనాలా వాళ్ళని ఏమనాలో మనకు తెలియదు కానీ వారైతే అలా అంటూ ఉంటారు. నిజానికి అభిషేకం అనేది మన కృతజ్ఞతగా స్వామివారికి ఈ యొక్క పూజలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వామి ఇన్ని ఇచ్చాడు కదా, ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం చేసే యొక్క కార్యక్రమాలు ఈ యొక్క అభిషేకాల్లో కూడా ఉంటుంది. అలాగే ఇన్ని ఇచ్చిన స్వామి చాలా ఇచ్చారు మనకి. భూమి మీద తినడానికి వస్త్రము, తిండి, నీళ్ళు, నీడ, గాలి అన్నీ ఇస్తున్నారు కదా స్వామికి. అన్నీ ఇచ్చినప్పుడు ఆ యొక్క ద్రవ్యాలను మనం సమర్పించినట్లయితే అక్కడ సమర్పించమని గట్టిగా సమర్పించమని మాత్రం ఎప్పుడు చెప్పలేదు ఆ పరమాత్మ. కాకపోతే ఈ యొక్క ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి శేషుకరంగా అవి సమర్పించడం వల్ల మనకి లాభం కలగాలి అని చెప్పి మన పూర్వీకుల నుండి ఈ యొక్క అభిషేక కార్యక్రమాలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఈ అభిషేకాల్లో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు మరియు పసుపు, కుంకుమ, అలాగే చందనం ఈ యొక్క ద్రవ్యాలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క ఒక్కొక్క ద్రవ్యంలోకి ఒక్కొక్కరిని ఆవాహన చేసి ఆ యొక్క ఆవాహన చేసిన యొక్క పదార్థాలతో అమ్మవారికి ఎప్పుడుకైనా అభిషేకం చేస్తామో ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఫలితం అనేది మనకి వస్తుంది. ఏమిటి? ఆ యొక్క పాలల్లో ఉన్న ఆ శక్తి అనేది మనకు వస్తుంది కాబట్టి అలా ఆ యొక్క ద్రవ్యం చేత మనకి మంచి జరుగుతుందని చెప్పి మన పూర్వీకులు అప్పటి నుండి కూడా ఈ అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని అయితే చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొనటం వల్ల చాలా శ్రేయస్కరం జరుగుతుంది. అంతేగాని ఈ పాలు, పెరుగు ఇవన్నీ కూడా వృధా అవ్వట్లేదు అక్కడ. మనం అవి స్వామికి, అమ్మవారికి లేదా అమ్మవారికి సమర్పించినట్లయితే ఆ తర్వాత ఆ జలాన్ని మనం స్వీకరిస్తే చాలా మంచిది అని చెప్తారు. అందుకని ఆ జలాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద క్షేత్రాలు అయితే ఇవ్వరు కానీ వాళ్ళు చిన్నవి అయితే చక్కగా ఒక చిన్న శివలింగం అనుకోండి, పంచామృతంలాగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు వరకు పోసి అది పంచామృతంగా ఉండేవాళ్ళు ఉంటారు, తీసుకోవచ్చు కూడా, తప్పలేదు. అలాగే ఈ యొక్క ద్రవ్యాల చేత ఆ యొక్క బింబానికి అభిషేకం చేసినట్లయితే ఆ బింబానికి ఇంకా శక్తి పెరుగుతుంది. శక్తి పెరగటం వల్ల ఆ మూర్తి దగ్గర ఉన్న మనం అందరం కూడా ఆ యొక్క ఫలితాన్ని పొందుతాం. అలాగే అక్కడ ఆ అభిషేకం జరిగేటప్పుడు ఆ యొక్క సువాసన ఏదైతే మనం పీలవటం వల్ల మన శ్వాసకోశ వ్యవస్థ బాగా బలపడుతుంది. ఇప్పుడు పాలు, పెరుగు, తేనె ఇవన్నీ కూడా అభిషేకం చేస్తాం కదండి. అభిషేకం చేసేటప్పుడు గమనించండి, ఒక రకమైన సువాసన వస్తుంది. ఆ సువాసన మనకి మైండ్కి ఎలా కలుగుతుందంటే ప్రశాంతత కలుగుతుంది. ఆ అభిషేకం చేసిన ద్రవ్యాలు అన్నీ కూడా ఆ యొక్క అమ్మవారికి జరుగుతా సువాసన వెరజల్లుతూ ఆ సువాసన మనం పీలవటం వల్ల మనకి చాలా ఆరోగ్యమైన పరమైన విషయాలు ఉంటాయి. ఆ యొక్క పీలుస్తాం కూడా చాలా మంచిదిగా చెప్తారు. ఎప్పుడైనా సరే అభిషేకంలో మీరు పాల్గొన్నా అక్కడ ఎక్కడన్నా జరిగినా కానీ వెళ్ళి చూసిన పుణ్యమేనండి. ఇలా వీడియో రూపంలో చూసిన పుణ్యమే. ఇంకా అదృష్టం ఏంటంటే దగ్గరికి వెళ్ళి ఆ స్మెల్ పీలుస్తూ మనం కూర్చుంటే మన మైండ్కి ప్రశాంతంగా ఉంటుంది, ఊపిరితిత్తులు కూడా చాలా బాగుపడతాయి. కాబట్టి ఈ యొక్క అభిషేక కార్యక్రమం అనేది ఇంత మంచిది కాబట్టే మన పూర్వీకులు అభిషేకాన్ని తీసుకొచ్చి మనకి పరిచయం చేశారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆ దేవీ దేవతలకు అభిషేకం చేస్తూ జరుగుతుంది. నిత్యం అభిషేకం చేసేవారు నిత్యం కొన్ని శివలింగాలు అవన్నీ ఉంటే కనుక చక్కగా నీళ్ళతో అభిషేకం చేస్తే సరిపోతుంది. అలాగే ఎప్పుడైనా విశేషం అప్పుడు ఒక రోజు పెట్టుకుని
లేదా కొన్ని శుక్రవారాలు పెట్టుకుని ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. అభిషేకం చేయటం పుణ్యం అది. అది చేసేవాళ్ళు అదృష్టవంతులు. అలాగే చేసినప్పుడు మనకు ఈ యొక్క ప్రశాంతత అయితే కలుగుతుంది. అభిషేకం చేసాము, మన చేతులతో చేసుకుంటే అదొక ఆనందం. అలాగే చూసినా కూడా ఆనందమే. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే కనుక ఒక్క శుక్రవారం అయినా సరే అమ్మవారికి స్నపన తిరుమంజనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఆ యొక్క అనుభూతి మీరు కూడా పొందుతారు. అభిషేక ద్రవ్యాల్లో మనం అభిషేకం చేస్తుంటే అమ్మవారు చాలా బాగుంటారు. మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వెనక వైపు గజమాలలాగా వేశానండి. చూడండి అసలు ఎంత బాగుందో కదా. గజమాలల్లే అటు వేసి కొంచెం అటు ఇటు తీసుకొచ్చాను. ఈ విధంగా పసుపుతో అలంకరించిన తర్వాత అమ్మవారికి ధూప దీప నివేదనాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు జరిగినాయండి. పోయిన వారం కంటే ఈ వారం అయితే చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. అభిషేకము మీరు కూడా వీక్షిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి ఇస్తున్న ఆ దివ్యమంగళ నీరాజనాలు మీరు కూడా అద్దుకోండి. అమ్మవారికి అభిషేకం అనేది చాలా బాగా జరిగింది. ఇక్కడ చూడండి, పసుపుతో హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ అమ్మవారికి జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ మంత్రం సువర్ణ వర్ణంలో ఉన్న అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయటం అనేది నాకు అర్థమైంది. హిరణ్యము అంటే పసుపు రూపంలో ఉన్న అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. అలా అమ్మవారికి పసుపుతో అభిషేకం పూర్తయిపోయినాక ఇప్పుడు అమ్మవారికి చందనంతో అభిషేకం జరుగుతుంది. వీక్షించండి. చందనం అలంకారం జరిగిన తర్వాత చందనంతో అభిషేకం చేసి అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క అభిషేకంలో మీరు కూడా పాల్గొన్నట్లే ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అభిషేక తిరుమంజన కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లేనండి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే మరొకటి చెప్తున్నాను, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఏమన్నా పాల్గొనాలి అంటే కనుక మీరు వాట్సాప్లో గనక నాకు మీ యొక్క గోత్రము మీ పేర్లు పెడితే కనుక మీ పేర్ల మీద కూడా అమ్మవారికి అభిషేకాలు కానీ ఈ యొక్క శాంతి నిలయంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాను. ఎటువంటి రూపాయి తీసుకోనండి. మీ యొక్క గోత్రనామాలు నాకు పెట్టినట్లయితే వాట్సాప్ ద్వారాగా నేనైతే అమ్మవారికి లేదా స్వామివారి ముందు ఉంచి మీ యొక్క పేర్లతో సంకల్పాలని మీ అందరి సంకల్పాలు కూడా తీరాలని నేను అమ్మవారిని స్వామివారిని వేడుకుంటూ పూజ చేస్తాను. నా ఫోన్ నెంబర్ 6305729675 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ యొక్క గోత్రనామాలతో పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు వచ్చేలాగా నేను చూస్తానండి. తప్పకుండా మీరు వాట్సాప్లో మీ యొక్క గోత్రనామాలను పెట్టండి. వచ్చే శుక్రవారం అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఆ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు. మీరు వాట్సాప్లో పేరు గోత్రము పెట్టినట్లయితే మీ యొక్క పేరు మీద అమ్మవారికి ఆ రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తాను కాబట్టి మీరు కూడా పాల్గొనవచ్చు ఆ కార్యక్రమాల్లో. ఇక్కడ అమ్మవారికి నివేదన జరిగింది. నివేదన తర్వాత ప్రధాన కలశంలో నుండి జలాన్ని అమ్మవారి మీద సంప్రోక్షణ చేయటంతో ఈ యొక్క అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి అభిషేకం ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ వారం ఈ విధంగా అభిషేకం జరిగిందండి. అంటే ప్రతి వారం ఒక్కొక్కలాగా అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఉన్న పద్మావతి దేవిగా మనకి దర్శనాన్ని ఇస్తుంది. దర్శనం చేసుకోండి. సాయంత్రం అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమం అయితే ఉంటుంది 6ంటికి. ఆ కార్యక్రమం రేపు వస్తుంది వీడియోలో. అమ్మవారి యొక్క అలంకారం రేపు కూడా వీడియోని తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.